రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం. ఎప్పటికైనా సరే మహాభారతాన్ని తెరకెక్కిస్తానని గతంలో పలుమార్లు ప్రకటించారు జక్కన్న. అయితే ఏ పాత్రలకు ఎవరెవరిని తీసుకుంటారోనని చర్చ ఎప్పటినుంచో ఉంది. అయితే రాజమౌళి తెరకెక్కించే మహాభారతంలో ఇప్పటికే 3 హీరోలు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళి గతంలో పలు ఇంటర్వ్యూల్లో తెలిపారు. మహాభారతంలో కీలకమైన శ్రీకృష్ణుడు పాత్రలో యంగ్ టైగర్ను అనుకున్నానని, ఎన్టీఆర్ను శ్రీకృష్ణుడిగా చూపించాలని తన కోరిక అని తన మనసులో మాటనైతే బయటపెట్టారు. ఇక మరొక ముఖ్యమైన పాత్ర అయిన కర్ణుడిగా రెబల్ స్టార్ ప్రభాస్ను చూపిస్తానని చెప్పారు రాజమౌళి. ఆ పాత్రకు ప్రభాస్ సరిగ్గా సరిపోతాడని అప్పట్లోనే చెప్పుకొచ్చారు. ఇక ఇదిలా ఉంటే ఆ మధ్య హిట్ 3 ప్రీ రిలీజ్ ఈవెంట్లో యాంకర్ సుమ అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా మహాభారతంలో నానిని తీసుకుంటానని తెలిపారు. మరి జక్కన్న నానిని ఏ రోల్లో చూపిస్తాడనేది హాట్ టాపిక్గా మారింది. దీంతో ఇప్పటికీ మహాభారతంలో 3 హీరోలు లాక్ చేశారు జక్కన్న. అయితే ఇప్పుడు అందరికీ ఒకటే డౌట్, అసలు ఈ సిరీస్ను రాజమౌళి ఎప్పుడు తెరకెక్కిస్తున్నారు అనేది. ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమా ఫినిష్ చేయాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అరవింద్కు చెందిన గీతా ఆర్ట్స్ సంస్థ ప్రస్తుతం మహాభారతంపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మహాభారత గాథను చాలా పెద్ద స్కేల్లోనే చేయాలని ప్రణాళికలు రచిస్తోందట. అందుకోసం కొంతమంది రచయితలతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభించినట్టు తెలుస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్కి ఇది ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ కాబోతోంది. మహాభారతంపై వచ్చిన పుస్తకాలు, సినిమాలు, అందులో చర్చించిన విషయాలు ఇవన్నీ రీసెర్చ్ చేయడానికి ఓ టీం పనిచేస్తోంది. అందుకోసం గీతా ఆర్ట్స్ బాగానే ఖర్చు చేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే మహాభారతం గాథపై చాలా సినిమాలు వచ్చాయి. అయితే ఈసారి మహాభారతాన్ని అర్జునుడి కోణంలో చెప్పే ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. అర్జునుడిగా అల్లు అర్జున్ కనిపించే అవకాశం ఉంది. ఆ పాత్రను హైలైట్ చేస్తూ సినిమా చేయొచ్చని తెలుస్తోంది. అల్లు అర్జున్తో పాటుగా పాన్ ఇండియాలోని ప్రధానమైన స్టార్లు ఈ సినిమాలో కనిపించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మహాభారతం ప్రాజెక్టుపై రాజమౌళి ఎప్పటి నుంచో ఫోకస్ చేస్తున్న సంగతి తెలిసిందే. అది ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పారాయన. 5 భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందించాలన్నది ప్లాన్. అందుకోసం ఏళ్ల తరబడి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పుడు గీతా ఆర్ట్స్ ఇదంతా రాజమౌళి కోసం చేస్తోందా, లేదంటే రాజమౌళితో పోటీగా మహాభారతం నిర్మించే ఆలోచనలో ఉందా అనేది ఇప్పుడు ఆసక్తి కలిగిస్తోంది. మగధీర తర్వాత రాజమౌళి గీతా ఆర్ట్స్లో సినిమా చేయలేదు. ఆ ప్రాజెక్టు సమయంలో అల్లు అరవింద్, రాజమౌళి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని చెప్పుకొచ్చారు. అవన్నీ ఇప్పటికీ సమసిపోయి ఉంటాయని అంటున్నారు. రాజమౌళితో మరో ప్రాజెక్ట్ చేయాలని, అందులో బన్నీని భాగం చేయాలని అల్లు అరవింద్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారట. అది మహాభారతంతో తీరే అవకాశాలు కనిపిస్తున్నాయంటున్నారు. ఎన్టీఆర్, చరణ్, మహేష్, ప్రభాస్, రవితేజ ఇలా స్టార్లందరితోనూ పనిచేసిన రాజమౌళి బన్నీతో మాత్రం సినిమా చేయలేదు. కాబట్టి గీతా ఆర్ట్స్లో చేయబోయే మహాభారతానికి రాజమౌళి దర్శకత్వం వహించే అవకాశాలు కొట్టిపారేయలేమంటున్నారు కొందరు. ఒకవేళ రాజమౌళి ఆలోచనలు వేరుగా ఉంటే గీతా ఆర్ట్స్ మరో దర్శకుడిని చూసుకోవాలి. అయితే రాజమౌళిలా పర్ఫెక్ట్ ప్లానింగ్ చేసి పాన్ ఇండియా పరంగా క్రేజ్ తీసుకురాగలిగే దర్శకుడిని వెతికి పట్టుకోవడం మాత్రం గీతా ఆర్ట్స్కి ఓ సవాలేనంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతోందో.